లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్ష దృష్టి. మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి మనకు తెలియనివి. అయితే అందులో భాగంగా ఈ రోజున మనము శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి మనము దర్శనానికే వచ్చినప్పుడు ఇక్కడ ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే మనకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నము 3 కిలోమీటర్ల దూరంలో బలిఘట్టం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉన్నది. ఈ దేవస్థానానికి రావాలంటే కనుక హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అయితే కనుక తుని దిగి తుని నుంచి నర్సీపట్నం బస్సు ఎక్కి మీరు ఇక్కడికి వస్తే కనుక బలిఘట్టం అనే గ్రామం అంటే నర్సీపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలో ముందే ఉంటుంది. అక్కడ దిగి ఈ దేవస్థానానికి మనం రావచ్చు. అలాగే భువనేశ్వర్ నుంచి వచ్చేవాళ్ళు అయితే కనుక అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో దిగి మనము నర్సీపట్నం వచ్చి నర్సీపట్నం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో బలిఘట్టం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వచ్చి మనము శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి దర్శనానికి మనం రావచ్చు. అయితే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే స్థల పురాణము. కొన్ని దేవతామూర్తి విగ్రహాలు స్వయంభూగా వెలుస్తాయి. స్వయంభూ అంటే ఒకళ్ళు ప్రతిష్ఠ చేసింది కాదు. ఇంకొన్ని చోట్ల దేవతామూర్తి విగ్రహాలను మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దేవతామూర్తులని దేవతలు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల ఆ దేవతామూర్తి యొక్క విగ్రహాలని రాక్షసులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల దేవతామూర్తి యొక్క విగ్రహాలని ఋషులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల దేవతామూర్తి యొక్క విగ్రహాలని మానవులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇది మనకు ఎవరు ప్రతిష్ఠ చేశారు అనేది ఎలా మనం తెలుసుకోవాలి అంటే స్థల పురాణం కనుక మనం తెలుసుకుంటే కనుక ఎవరు ప్రతిష్ఠ చేశారు అనేది మనం తెలుసుకుంటాము. అయితే శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి స్థల పురాణం కనుక మనం తెలుసుకుంటే స్వామివారికి శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి పేరు అనేది దేనికి వచ్చినది, అలాగే బలిఘట్టం అనే గ్రామంలో పేరు దేనికి వచ్చిందనే విషయాలన్నీ కూడా ఈ రోజున మనము వివరంగా తెలుసుకుందాము. ఇప్పుడు స్థల పురాణము. కృతయుగమున బలిచక్రవర్తి అనే రాక్షసుడు లోక కళ్యాణార్థం యజ్ఞం చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆ యజ్ఞానికి శివారాధన అవసరము అనుకుని బ్రహ్మదేవుడి కోసము ఇక్కడ ఆ బలిచక్రవర్తి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ బలిచక్రవర్తి స్వామి మీరే స్వయముగా మీ చేతుల మీదుగా మీరే ఇక్కడ ఈ భూలోకంలో శివలింగాన్ని మీరు ప్రతిష్ఠ చెయ్యాలి అనే వరాన్ని పొందాడు. ఆ వర ప్రకారంగా బ్రహ్మదేవుడే స్వయముగా భూలోకానికి వచ్చి ఇక్కడ పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు అని ఇక్కడ స్థల పురాణం మనకు చెబుతున్నది. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అని చెప్పేసిందంటే కనుక బ్రహ్మదేవుడే వచ్చి స్వయంగా ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు కాబట్టి బ్రహ్మలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చినది. ఇక్కడ ఉండే పర్వతాలని మీరు అలా గనక చూసుకున్నట్లయితే కనుక ఈ పర్వతాలని త్రిశూల పర్వతము అంటారు. ఈ పర్వతాలకి దక్షిణముఖంగా పరమేశ్వరుని ప్రతిష్ఠ చేశారు. అలాగే మనకు ఇక్కడ ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ బలిచక్రవర్తి తర్వాత స్థానంలోకి వచ్చిన హిందూ మహారాజు శివుడికి ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి పూజలు అవి చేస్తూ ఉండేవారు ఆయన. అయితే శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి అభిషేకం చేయడానికి నీరు లేదని శ్రీ మహావిష్ణువు వారి కోసం ఆ హిందూ మహారాజు ఇక్కడ తపస్సు చేయగా ఆ తపస్సుకి శ్రీ మహావిష్ణువు వారు ప్రత్యక్షమై వరాహ రూపంలో ప్రత్యక్షమయ్యారు.
వరాహ రూపంలో ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు వారు ఆ హిందూ మహారాజుకి ఏం వరం కావాలో కోరుకోమంటే, స్వామి నాకు శివుడికి అభిషేకం చేసుకోవడానికి నీరు కావాలి అనే వరాన్ని పొందారు. అప్పుడు వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వారు ఉత్తర దిక్కుగా నడవడం ద్వారా ఇక్కడ వరాహ నది అని ఏర్పడింది. ఈ నది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నది. పరమేశ్వరుడు దక్షిణముఖంగా ఉండడం వలన ఉత్తర దక్షిణ కాశీగా ప్రసిద్ధి గావించినది ఈ క్షేత్రము, దేవస్థానము. ఇప్పుడు మనము ఈ ఆలయము మళ్ళీ పునర్నిర్మాణం చేశారు చోళ్ళు. ఈ దేవాలయం 16వ శతాబ్దములో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. అంతా కూడా రాతి కట్టడం మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది 16వ శతాబ్దంలోని దేవాలయం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం దేవాలయం అని మనకు పురావస్తు శాఖ వారు కూడా చెప్పారని చెబుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. ఇది అలాగే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు, శ్రీమన్నారాయణుడు. ఇక్కడ క్షేత్రపాలకులు శ్రీమన్నారాయణుడు. కాబట్టి మనం ఈ దేవస్థానానికి వచ్చినప్పుడు మనము శ్రీమన్నారాయణని మొట్టమొదటిగా దర్శనం చేసుకుని తర్వాత బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. అలాగే బలిఘట్టము అనే ఈ గ్రామానికి పేరు ఎందుకు వచ్చింది అంటే, బలి చక్రవర్తి ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి, యజ్ఞం చేశాడు కాబట్టి, ఘట్టము అంటే యజ్ఞము కాబట్టి యజ్ఞం చేశాడు కాబట్టి బలిఘట్టం అనే పేరు వచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. చూసారా, అంతా కూడా రాతి కట్టట. ఒక స్తంభానికి ఇంకో స్తంభానికి అస్సలు సంబంధమే ఉండదు. ఇదిగోండి, ఈ పర్వతాలనే త్రిశూల పర్వతాలము అంటారు, పొరవు అనేవారు. ఇది ఫ్రీ లైన్. కార్తీక మాసంలో వస్తే ఇదిగోండి ప్రత్యేక దర్శనానికి మార్గం అని ఉంటుంది. ఇదిగోండి ప్రత్యేకమైన దర్శనానికి లైన్ ఇది. ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఈ దేవాలయానికి వచ్చి బ్రహ్మలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలి. ఇప్పుడు మనం అందరము కూడా
వరాహ నది ఎక్కడ ఉన్నదో ఆ నదికి దగ్గరికి మనం వెళ్తాం. ఇప్పుడు అందరూ కూడా రండి, ఆ నది చూపిస్తాను. ఇప్పుడు దేవాలయం నుంచి వరాహ నదికి వెళ్దాం. అందరూ కూడా ఎలా వెళ్ళాలో చూడండి. ఇలా ఇటువైపుగా మనము వరాహ నదికి వెళ్ళాలి. ఇదిగోండి, ఇది వరాహ నది. ఈ నది పేరే వరాహ నది. ఇది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే దక్షిణముఖంగా పరమేశ్వరుని ప్రతిష్ఠ చేశారు కాబట్టి మనకు ఈ వరాహ నది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నది. దక్షిణముఖంగా పరమేశ్వరుని ప్రతిష్ఠ చేశారు కాబట్టి దీన్ని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందుతున్నది దేవాలయం. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాలి.